మహాప్రళయం రాబోతుందా? ఈరోజు ఎర్లీ మార్నింగ్ 7:30 సమయంలో భూకంపం వచ్చింది. అసలు ఈ భూకంపం దేనికి సంకేతం? ఒక్కచోట కాదు, పలుచోట్ల విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్. అసలు ఎవరు ఊహించకూడరు హైదరాబాద్‌లో వస్తుందని. కానీ హైదరాబాద్‌లో కూడా కొన్ని భవనాలు ఊగాయి. అంటే కలియుగం అంతమయ్యి సత్యయుగం రాబోతుందా? అసలు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి శివరుద్ర సాధు గారు ఉన్నారు. ఆయన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే. నమస్కారం. మీరు వినే ఉంటారు భూకంపం ఈరోజు సంభవించింది ఎర్లీ మార్నింగ్. సో అసలు దేనికి సంకేతం అంటారు? గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా ఒక భూకంపం అనేది దేనికి వస్తుంది? ఒకప్పుడు తాటి మట్టలతోని మాత్రమే ఇల్లులు కట్టేవాళ్ళు. ఒకసారి చూసారా ఇప్పుడు హైటెక్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ, మోడ్రన్ సిటీ, అల్ట్రా సిటీ అని హ్మ్. ఎన్ని విధాలుగా భవనాలను కడుతూ ఉన్నారు. భూమిని తవ్వుతూ ఉన్నారు. పెద్ద పెద్ద ఎలక్ట్రిక్‌గా పెద్ద పెద్ద పోల్స్ వాడుతూ ఉన్నారు. దీనికి తోడుగా ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలే కానీ, గుడులపై వచ్చి ప్రత్యక్షంగా ధ్వంసం చేస్తూ ఉన్న సీసీ ఫుటేజ్‌లు, రికార్డులు మరియు ప్రభుత్వాల స్పందన లేక, పీఠాధిపతుల స్పందన లేక, సాధువుల స్పందన లేక, అఘోరాల స్పందన లేక, ప్రజల స్పందన లేక, మరి ప్రకృతి ఇంతకంటే గొప్ప పని ఏమి చేయగలదు? ఇలాంటి పరిస్థితులన్నీ చూసి ఆడపిల్లకి రక్షణ లేని మనము, దేవుళ్ళ గుడిలో దేవతా విగ్రహాలకి రక్షణ లేని మనము, ఈ హ్మ్. సమాజం నుంచి ఏమి నేర్చుకోవాలి? భవిష్యత్తుకి ఏమి ఇవ్వాలి? మీరడిగిన ఈ ప్రశ్న. ఇప్పుడు నన్ను మీరు అడిగారు కదా! అలాగా ఎంతమంది ఈరోజు వచ్చేసి భూకంపం వచ్చింది అనంటే, ఇక్కడ బిల్డింగ్‌లు, గోపురాలు అనడానికి పర్మిషన్స్ అన్నీ ఇస్తున్నారుగా మరి. హ్మ్. ఇలా కట్టకూడదు, అలా కట్టకూడదని మొన్న హైడ్రా అని చెప్పేసి ప్రభుత్వాలొచ్చి తీశాయి కదా! హ్మ్. ఇప్పుడు అలాంటి ఎన్నో భవనాలు నీటి సముదాయం లేకుండా నీటిని ముంచేసేసి, చెరువులు మూసేసేసి, ఎన్నో చేసిన ఘన చరిత్ర కలిగిన భారతదేశం ఇది మనది. ఎంతమంది అపంశుభం తెలియని అమాయకుల ఇల్లు కూలిపోలేదు. ఎంతమంది కుటుంబాలు రోడ్డున పడలేదు. భూకంపం వచ్చింది అనంటే మరి భూమికి మీరు ఎంతటి భారమైన పనులు చేస్తున్నారు ఈరోజు? బరువులు పెడుతున్నారుగా. సరే ఎంతటి బరువు పెట్టినా, ఏం పెట్టినా కూడా అఘాయిత్యాలు చూసారా? ఆడపిల్లలపై అఘాయిత్యం కామంతో, పైశాచికత్వంతో, మద్యంతో, మత్తుతో. హ్మ్. అది కాకుండా ముఖ్యముగా భారతదేశకి ఎంతో చిహ్నమైన విగ్రహాలపై ధ్వంసమా? కాళ్ళతో ఒకడు తంతే, ఇంకొకడొచ్చేసి బట్టలన్నీ తీసేసి, ఇంకొకడొచ్చి కళ్ళు పీకేసేస్తూ ఉంటే కూడా న్యాయ నిర్ణయం లేని ప్రభుత్వంలో ఉన్నాముగా మనము. మరి ఇలాంటి చాలా 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 విషయ వివరణలు ఒక సందేహాన్ని తీసుకోవాల్సొస్తుంది. ఒకవైపు బంగ్లాదేశ్‌లో మీరన్నట్టుగా హిందువులపై దండయాత్రలు. హిందువులని ఏమో చేస్తున్నారని. కేరళలో ఏదో గొడవలు. ఇంకెక్కడో ఎక్కడో ఈరోజు ఈ సమయంలో ముఖ్యంగా మాట్లాడుకుంటే అందరూ ఐక్యతగా హిందువులందరం కలిసి ధర్నా చౌక్ దగ్గరికి వెళ్ళాలి, చెయ్యాలి, మాట్లాడాలి అనంటే ఎంతమంది హిందూ సోదరులు, ఎంతమంది హిందూ సోదరీమణులు, ఎంతమంది పీఠాధిపతులు, ఎంతమంది సాధువులు, ఎంతమంది గురువులు, ముఖ్యంగా పురోహితులందరూ ఏకమయ్యారు చెప్పండి. ఎవరు ఏకం కాని సమక్షంలో ఎవరొచ్చి కాపాడతారు చెప్పండి మిత్రా? ఈరోజు భూకంపం వచ్చిందంటే ప్రాణభయమైందా మనందరికీ? ఏ అక్కడ ముత్యాలమ్మ తల్లి గుడిలో తన్నినప్పుడు ప్రాణభయం కాలేదా ఎవరికి? ఆడపిల్లలని అత్యాచారం చేసేసిన కలకత్తాలో మమిత లాంటి, భవిష్య లాంటి ఆడపిల్లలని అత్యాచారం చేసిన ఆ మొనగాళ్ళని పట్టుకోలేని మనము ఈరోజు ప్రాణభయం వచ్చేసిందని భూకంపం గురించి మాట్లాడుతున్నామా? ఇలాంటి భూకంపం నన్ను అడిగితే మిత్ర ఒక్కసారి వచ్చేసి అందరిని ముంచేసి కలియుగం మునిగిపోతే బాగుండు కదా! ఆడపిల్లలని, అమాయకులని, చిన్న చిన్న పిల్లలని, యువతీ యువకులని అలాంటి స్థితిలోనా మనం చూడడానికి ఉన్నాం ఇక్కడ? హ్మ్. మన గౌరవం ఏమిటి? మన అంటే సాంప్రదాయం ఏమిటి? మనం చేస్తున్న పరిస్థితులేంది ఇక్కడ? భూకంపం రాగానే ఈరోజు ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసేసుకుంటున్నారే భలే! ప్రాణం మీదకొచ్చిందనా? మరి ఆ రోజు ప్రాణం మీద లేదా? మీ శాస్త్రం అసలు ఏం చెప్తుంది? ఈసారి వస్తుందా? అంటే వాళ్ళు ఆ భూకంప రిపోర్ట్స్ కూడా బయటకొచ్చాయి. వచ్చే ఈ వారంలో కూడా భారీగా వచ్చే అవకాశాలు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. భూమికి భారమేంటా? శాస్త్ర ప్రకారంగా చూసుకుంటే అసలు ఏమవుతుంది? ఏం జరగబోతుంది? 2012 అన్నారు, 2027 అన్నారు, 2022 అన్నారు, ఇప్పుడు 2024 డిసెంబర్ ఇది. సంవత్సరానికి ఆఖరి నెల. అసలేంటి? చూడండి మిత్ర, ఇలాంటి అవకతవకలు పరమాత్ముడిలో మనం చూస్తే ఆటల్లో లాగా ఉంటుంది. 'ఆట కదరా శివ' అని ఒక పాట కూడా ఉంది మీకు. ఇప్పుడు త్యాగం అనేది చాలా తగ్గింది ఇక్కడ. ముఖ్యంగా మాట్లాడితే మన దగ్గర దాష్టికాలకి దారి ఎక్కువైంది. గత 3 నెలల్లో చూడండి మిత్రా, ఎన్ని విషయాలుగా గుడిలే కానీ, ఆడపిల్లల పైన నిర్ణయం చేసినట్టు ఇంతవరకు రాలేదు. ఏ విషయంలో కూడా ఒక మీరన్నట్టుగా స్టాండర్డ్ డాక్యుమెంటెడ్‌గా ప్రూఫ్ చేశాము, వీళ్ళని శిక్షించాము అనేది రాలేదు. అటు ఆడపిల్లల పైన కానీ, ఇటు గుడిల పైన కానీ, ఇటు మానవతా దృక్పథంతో ఆలోచిస్తున్న దేని విషయంలో కూడా రాలేదు. ఇలాంటిది రాని సమక్షంలో మహాప్రళయం అనేది వచ్చినప్పుడల్లా పరమాత్ముడు ఒక మార్గాన్ని పెట్టి ఉంచాడు. దాంట్లో అయితే ఆయన ఎప్పుడు కూడా ఆయన నీతి నిజాయితీ ఎప్పుడు తప్పలేడు. నువ్వు పూజించినా, పూజించకపోయినా
అయినా నీకు 3 పూటల భోజనం ఏదో విధంగా కలిగించాడు. నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా నీకు గూడు, నీడ, తర్వాత కావాల్సిన వసతులైతే ఇచ్చాడు కదా! మరి మనం కాపాడుకోవాల్సిన ధర్మం అంతా ఎక్కడికి పోయింది? మనం చూసుకోవాల్సిన సాంఘికమైన ఆలోచనలు, సంఘీభావంతో ఉన్న ఆలోచనలన్నీ ఎక్కడికెళ్ళాయి? ఈరోజు ఈ భూకంపమో లేకపోతే రానున్న ప్రళయమో అంటే ఇలాంటి ప్రళయాలు ఇంకా 100 చూడాలి మానవ శరీరం మారనంత వరకు. సత్యయుగం వస్తుందా అనంటే అంత సులభంగా సత్యయుగం రాదు. ఇది మొదలే, పాపం పండలేదు, ఇంకా పండాల్సిన సమయానికి దారి తీస్తూ ఉన్నాం కదా! దీన్ని అరికట్టాలి అంటున్నాను. అందరం మానవతా దృక్పథంతో ముందుకు రావాలి. పీఠాధిపతులు రావాలి, పెద్ద పెద్ద గురువులు రావాలి, సాధువులు రావాలి, సద్గురులు రావాలి. ఆశ్రమాల్లో కూర్చొని ఇది నా ఆశ్రమం అని చెప్పేసి ఆశ్రమం గురించి గొప్పలు చెప్పుకుంటూ కూర్చుంటున్నారు. ఎక్కడ గురువులయ్యా వీళ్ళంతా? ఎక్కడ సాధువులయ్యా వీళ్ళంతా? ఒకడు జుట్టు పట్టుకున్నాడు అంటాడు, ఇంకొకడు కూర్చున్నాడు మా ఆశ్రమం గొప్పతనం అంటాడు, ఒకడు నీటితో వెలిగించామంటాడు, ఒకడు సూర్యుడితో వెలిగించామంటాడు. ఎవరికి కావాలి మీ దీపాలు? ఎవరికి కావాలి మీ ఆరాధనలు? ఎవరికి కావాలి మీ పూజా నైవేద్యాలు? మానవ శరీరాన్ని ఎత్తుకున్న ఆడపిల్లలని, గుడులు గోపురాలని ధ్వంసం చేస్తున్న నీవు బయటికి రాకుండా, ప్రశ్నించకుండా, అడగకుండా నీ ఆశ్రమంలో కూర్చొని భజనలని అజనలని చేసుకుంటూ కూర్చుంటే ఎవరికి న్యాయం జరుగుతుంది? ఇక్కడ మానవత దృక్పథంతో వేదాలు చదువుతూ అయిపోతుందా? వేదాల్లో ఏం రాసింది? ధర్మం కాపాడాలని. ధర్మం ఎవడు కాపాడతాడు? మానవ శరీరమే కాపాడేది, కారణ జన్ములే కదా కాపాడేది. గురువులు పీఠాధిపతులు బయటికి రాకుండా వాళ్ళ ఆశ్రమాల్లో వాళ్ళు కూర్చొని వాళ్ళు తానా అంటే తందానా అని చెప్పేసి భజనలు చేసుకుంటూ కూర్చుంటే శాస్త్రం కాపాడబడుతుందా? చేస్తున్నారుగా పూజలు, చాలా మంది పూజలు చేశారు. ఆడవాళ్ళు చేస్తున్నారుగా ఇంట్లో పూజలు. బయటికి ఎందుకు రావట్లేదు? వీళ్ళందరికీ శాతాలు కావట్లేదా? చేతగాని దద్దమ్మలా వీళ్ళంతా బయటికి ఎందుకు వెళ్ళట్లేరు? ఈరోజు శివరుద్ర సాధు మాట్లాడితే, మొన్న ఇంకొకరు మాట్లాడితే, అంతకుముందు ఇంకొకరు మాట్లాడారు కదా. మరి ఎంతమంది అయ్యా ఈరోజు బయటకు వచ్చి కూర్చున్నారు? ఛానల్లో కూర్చొని ఓ దేశ సంపద గురించి మాట్లాడతారు, దేశ రక్షణ గురించి మాట్లాడతారు. బయటికి రోడ్డుపైకి రండి చూస్తారుగా మాట్లాడడానికని. ఎంతమంది వచ్చారు ఈరోజు మహాచౌక్ ధర్నా దగ్గరికి? రాలేరు కదా. రాకపోవడం చేత కూర్చొని వాళ్ళు అక్కడ నుంచి దైవం గురించి, దైవ ఆదిమైన శక్తి గురించి మాట్లాడితే అలాంటి వాళ్ళు మాట్లాడడానికి కూర్చోవడానికి తప్పితే పని చేయడానికి రారు కదా మిత్ర. అలాంటి వాళ్ళని ఎందుకు? అలాంటి వాళ్ళ ఉపయోగం ఏమిటి? ఒక గురువులు సాధువుల వల్ల లక్షణం ఏమిటి? బయటికి రాకుండా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా. అలాగే ఇలాంటి ప్రళయాలు 100 రావాలి, 100 మంది చనిపోవడమే తథ్యం కదా. ఇలాంటి బతుకు చూడడం కంటే ప్రళయానికి మానవులు తల వంచక తప్పదా? ఏం చేయలేమా? తల వంచాల్సిందే. తల వంచకపోతే మహాప్రళయం మహాముఖంటి దగ్గర నుంచి చూడాల్సిందే. గంగని నెత్తి మీద పెట్టుకున్నవాడు, మంట అంటే అగ్నిని వచ్చేసి నుదుటి మీద పెట్టుకున్నవాడు, గరళాన్ని గుండెలో దాచుకున్నవాడు, అబ్రబ్రహ్మలోక మానవ శరీరాన్ని కడుపులో దాచుకున్నవాడు ఏదైనా చేయగలడు. ఇది సృష్టి మాత్రమే మిత్ర. మీరన్న భూకంపము, మీరన్న ఈ ప్రళయము, మీరన్న ఈ వర్షము, సృష్టిని సృష్టించిన వాడికి ఎంత శక్తి ఉంటుందో రుజువు చేయాలి. మనందరం బయటికి రావాలి. మనం కదలకపోతే, మనం ఈరోజు కదం తొక్కకపోతే మరి ఎంతమందికి అవమానాలు జరుగుతున్నాయి? భారతదేశం మీద ఎంతమంది తక్కువ చూపేస్తున్నారు? ఈరోజు భారతదేశాన్ని చీల్చేస్తాం, చాచేస్తామని 100 మంది, ఎంతోమంది ఎన్నో విధాలుగా మతోన్మాదులు గొడవలు చేస్తున్నారు కదా. వీరందరికీ మనం చెప్పాల్సింది ఏమిటి? మనంతలో మనల్ని మనం కాపాడుకోకపోతే దేవుడిచి కాపాడతాడా? నేను ఇక్కడ ఏంటంటున్నానంటే, మన దగ్గర దేవుళ్ళకి రక్షణ లేనప్పుడు మరి ఆ రక్షణ కవచం మానవులు కదా. మరి మానవులంతా కదలకపోతే ఎలా జరుగుతుంది చెప్పండి మిత్ర? ఈ ప్రళయం రావడమే మాకు మహా ఉత్తమంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చేయట్లేంగా, చాతగాని దద్దలమై కూర్చున్నాం కదా. అధికారం చేతులున్నా చేయట్లేము కదా, బందోబస్తుగా రాలేము కదా. మన దగ్గర ఏం చేయనప్పుడు పరమాత్మనన్నా చేయనియండి మిత్ర. ఆయనని ఆపడానికి మానవులు మనం ఎంత? పూజలు చేస్తే అయిపోతుందా? పరిష్కారాలు అవసరం లేదా? సమస్య గురించి మాట్లాడితే అయిపోతుందా? పరిష్కారం అవసరం లేదా? ఓ మీటింగ్లు పెట్టేస్తున్నామే, డెబిట్లు పెట్టేస్తున్నామే, పరిష్కారం ఎవరు చూశారు? పరిష్కారం ఎవరు చేశారు మిత్ర? ఇలాంటి దాష్టికాలు చూడడానికి కూర్చోలేదు ఇక్కడ. మనల్ని కాపాడుకోలేని పరిస్థితిలో పరమాత్ముడు వస్తాడుగా కాపాడుకోవడానికి. ఇప్పుడు అందరూ చనిపోరు ఇక్కడ. మీరు అన్నట్టుగా పాపాత్ములు